గుడ్ ఈవినింగ్ అండి. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం అండి. నేను ఒక చిన్న స్మాల్ అడ్వైజ్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యానండి. అదేమిటంటే, నిన్న జరిగిన ఓటింగ్ పోల్స్ మనకి 30% కూడా పోల్ అవ్వలేదు కదా. మరి ఇంత పెద్ద తెలంగాణ స్టేట్లో మళ్ళీ ఇది కూడా రాజధాని నగరం మంది హైదరాబాద్ అంటేనే ఫేమస్. ఇక్కడ కొన్ని కోట్ల మంది ఇక్కడ జీవిస్తున్నారు. అటువంటిది 30% పోల్స్ కూడా మనకు అవ్వలేదంటే చాలా సాడ్ ఫీలింగ్గా ఉంది. ఎందుకో తెలుసండి, రామన్న లాస్ట్ 10 yearsలో మన మాజీ సీఎం కేసీఆర్ గారు, మన కేటీ రామారావు గారు వాళ్ళ సన్ రామన్న కేటీఆర్ అన్న, మీరు చాలా కష్టపడి వేరే స్టేట్ ఇతర కంట్రీస్ నుంచి సాఫ్ట్వేర్ సంస్థలను తీసుకొచ్చి మన గచ్చిబౌలి సరౌండింగ్ కూడా మీరు సెకండ్ అమెరికాని చూపించి ఎన్నో సాఫ్ట్వేర్ సంస్థలని ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా బ్రతకటానికి జీవనోపాధి మన దగ్గర మినిమం 3 lakhs నుంచి 1 crore ప్యాకేజ్ ప్రయాణం వరకు కూడా అందించగలిగిన సంస్థల్ని మన హైదరాబాద్లో పెట్టారు కదా. మరి మనది తెలంగాణ స్టేట్, ఆంధ్ర, తెలంగాణ అని చెప్పి విడిపోయింది. రామన్న, ఈ ఒక్క విషయాన్ని మర్చిపోయారు రామన్న. మీరు మర్చిపోయి చాలా సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేశారు. నిన్న ఓటేసేటప్పటికి ప్రతి బస్ స్టాండ్, ప్రతి ఓఆర్ఆర్, ప్రతి రోడ్డు కూడా బంపర్ టు బంపర్ మూవ్ అవుతుంది. కార్లు మూవ్ అవుతున్నాయి. వలస వెళ్ళిపోయారు అందరూ కూడా. వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళి ఓటేసుకుంటున్నారు. చూసారా? నీళ్ళదారి నీళ్ళు, పాలుదారి పాలు అంటారు. నీళ్ళదారి నీళ్ళే, పాలుదారి పాలే. రామన్న, అందరూ మిమ్మల్ని పొగుడుతున్నారని చెప్పి ఐటీ తీసుకొచ్చారు రామన్న. కానీ మన బిడ్డలు ఎవరో తెలుసా రామన్న? తెలంగాణ స్టేట్ పిల్లలే. తెలంగాణ స్టేట్లో ఎవరైతే ఉంటారో వారు మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ తమ్ములు, మీ తండ్రులు అని మీరు గుర్తించుకోండి రామన్న. మన పిల్లలకి చదువులు తక్కువ రామన్న. మన తెలంగాణలో ఇప్పుడే అవేర్నెస్ వస్తుంది, తెలివి వస్తుంది. ఇంతకుముందు అసలు లేకుండే, ఇప్పుడు చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు రామన్న. మరి మన తెలంగాణ స్టేట్లో పుట్టిన వాళ్ళకి మినిమం 10th class కూడా లేని వాళ్ళు ఉన్నారు, 10th class వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు, బిఏ ఉంది, బీఈడీ ఉంది, అండ్ బీటెక్లు కూడా చేస్తున్నారు రామన్న. కానీ మన తెలంగాణ స్టేట్లో ఉన్న పిల్లలకి బీఈడీ వాళ్ళకి జాబులు లేవు రామన్న. బీటెక్లు చేసిన వాళ్ళకి కూడా తక్కువ జాబులు ఉన్నాయి రామన్న. 10th class చదివిన వాళ్ళకి పారభుజాన్ని వేసుకొని అడ్డ మీద పనికి వెళ్తున్నారు రామన్న. డిగ్రీ చేసిన పిల్లలు పారభుజాన్ని వేసుకొని డైలీ స్కూల్కి వెళ్తున్నారు రామన్న. ఒక్కొక్కరు బస్ స్టాండ్లో మూటలు కూడా మోస్తున్నారు రామన్న. కొంతమంది పేదరికంతో అలానే ఉండిపోయి వాళ్ళ జుట్టు తెల్లెంటికలు అయిపోయి ముసలాల్లాగా అయిపోయారు చిన్నపిల్లలు రామన్న. మరి మన పిల్లల ఆకలిని, మన పిల్లల యొక్క పేదరికాన్ని మీరు గుర్తించుకోకుండా ఇతర దేశాలకు వెళ్ళి, వేరే కంట్రీస్కి వెళ్ళి సాఫ్ట్వేర్ సంస్థలను తీసుకొచ్చి మన హైదరాబాద్లో గచ్చిబౌలి బయోడైవర్సిటీ సరౌండింగు అండ్ విప్రో జంక్షను అప్ టు కొల్లూరు వరకు డెవలప్ చేసి హై రైజ్ కన్స్ట్రక్షన్ బొంబాయి, ఢిల్లీ, బెంగళూరులో లాగా 50, 60, 80 floors వరకు కూడా మీరు కన్స్ట్రక్షన్ చేయటానికి కూడా పరిమితులు ఇచ్చారు కదా. మరి ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా జాబ్ చేయటానికి మన హైదరాబాద్ ఒక నిలయంగా పెట్టుకొని చక్కగా ఆంధ్రాలో చదువుకొని హైదరాబాద్ వచ్చేసి ₹1 కోటి శాలరీ ఎత్తున్నారు రామన్న. కానీ దీనికి మీరు సంతోషించారు. ఓటేసేటప్పుడు రామన్న, మా ఓటు మీది కాదు, మా ఆంధ్రాలో ఓటేసుకుంటాం, మేము ఆంధ్ర వాళ్ళమని చెప్తున్నారు రామన్న. మీకు ఓటేసేది ఒక్క 500, 300 రూపీస్ ముందు సీసా తీసుకొని కూడా ఓటేసే మన పేద బిడ్డలు ఉన్నారు. ₹1000 తీసుకొని కూడా ఓటేసే మన పేద బిడ్డలు ఉన్నారు. 500కి చీర పెడితే కూడా తీసుకొని ఓటేసే మన అమాయకులు ఉన్నారు. మన పిల్లల్ని, మన వాళ్ళ ఆకలిని మర్చిపోయి మీరు వాళ్ళ ఆకలి తీర్చారు. కానీ ఓటేసేటప్పుడు చూశారు కదా రామన్న, మన హైదరాబాదు బోసిపోయింది, అంతా హెల్త్ అయిపోయింది, నిర్మానుష్యం అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం. అందరూ కూడా వారి ప్రదేశాలకు వెళ్ళి ఓట్లు వేసుకున్నారు. సో కథలో సారాంశంలాగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిన్న చదువులకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్
10th క్లాస్ వాళ్ళకి తగ్గట్టుగా ఇండస్ట్రీ, వాళ్ళకి తగ్గట్టుగా ఉపాధి, డిగ్రీ చదివిన వాళ్ళకి తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్, బీటెక్ చదివిన వాళ్ళకి తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ప్రియారిటీ మన తెలంగాణ స్టేట్కి ఇవ్వాలన్నా. ఓకే అన్న, మీరు ఇస్తున్నారు, వాళ్ళకి కూడా జాబ్ హోల్డర్స్కి ఇస్తున్నారు. ఓటు వేసేటప్పుడు మనకే కదా లాస్ అయిందన్న. అందుకే మీరు చేయాల్సింది ఒకటన్నా, నెక్స్ట్ రాబోయే 5 years కూడా పునాది వేసుకోవాలి. మీరు ఎలా వేయాలి? ఇప్పటి నుంచే సమగ్ర సర్వే పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ని, మీరు ఓటరు, మీ ఓటర్కి ఎక్కడుంది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు, అయితే మీ ఓటర్కు మార్చుకోలేదు కదా అని చెప్పి లిస్ట్ అవుట్ చేయండి రామన్న. అప్పుడు మన తెలంగాణ ప్రజలు ఎంతమంది, ఆంధ్ర ప్రజలు ఎంతమంది, వలస వెళ్ళే వాళ్ళు ఎంతమంది అనేది లిస్ట్ అవుట్ తెలిస్తే నిజంగా మన ఓట్లు ఎన్ని అనేవి కూడా మనకు లెక్క తెలుస్తుంది. మన వాళ్ళు ఎంతమంది ఆకలితో ఉన్నారు, అసలు మన వాళ్ళకి ఏం పని చేయాలనేది ఖచ్చితంగా ఒక డెసిషన్కి మార్గం మనకు దొరుకుతుందన్న రామన్న. ఇది రామన్న. మరి కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళని పెంచితే లాస్ట్కి చూడు రామన్న, మన ఓట్లు మనకే దక్కట్లేదు, మనకు వేయట్లేదు, వాళ్ళ ఓటు వాళ్ళ ఊరికే వేసుకుంటున్నారు రామన్న. సో మరి నా స్మాల్ అడ్వైజ్ని, ఏమాత్రం దీనిలో జస్టిస్ ఉంటే మీరు ఇందులో కొన్ని వర్డ్స్ని మీరు తప్పకుండా టేకప్ చేసి మన పేద ప్రజలకి, మన తెలంగాణ ప్రజలకి, మీరు మన అందరూ కూడా, అన్ని పార్టీలలో కూడా మన ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని, మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్ పార్టీస్ ఎవరైనా సరే, ఎస్పెషల్లీ మీకు ఎందుకు చెబుతున్నారు రామన్న అంటే, ఐటీని తీసుకొచ్చారు, చాలా బాగా తీసుకొచ్చారు మీరు మీ బాబు ఇద్దరు కలిసి. కానీ ఐటీ చేసేవాళ్ళు మన తెలంగాణ వాళ్ళు అసలు లేరు, ఎక్కువ లేరు. మన వాళ్ళకి చదువులు లేవు. అందుకే మన వాళ్ళని, పిల్లల్ని మన ఇళ్లలోకి వెళ్ళి ఒక్కొక్కరికి కార్పొరేట్ చదువులు నేర్పించండి. మీ బాబు చూడు విమాన్షు, అయ్యో ఆ స్కూల్లో ఆకలేస్తుంది, వాళ్ళకి అన్నం లేదు, ఆ స్కూల్లో మరుగుదొడ్లు లేవు, యూరిన్ పాస్ చేయటానికి అని చెప్పి చిన్న బాబు గుర్తించాడు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాకముందే. అలా మీరు కూడా గుర్తించి మన ప్రజలకి న్యాయం చేస్తారని నేను మీకు నమస్కారం చేసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.